మా ఊరికి వచ్చినాం. మా తమ్ముడు వెనకాల వస్తుండు, ఎందుకంటే మనకు కెమెరామ్యాన్ ఎవ్వరు లేరు. సో మన సిటీలో అయితే మాత్రం కెమెరామ్యాన్ లేకుండా స్టాండ్తో కవర్ చేసేసిన. ఇక్కడ నాకు స్టాండ్ తెచ్చుకోలేను, హ్యాండ్ తోటి ఇట్లా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి, అంటే వీని అవసరం కోసం అని తీసుకురాలేను. జస్ట్ నా తమ్ముడు హెల్ప్ చేసేవారని అడిగి మరి నేను ఇక్కడికి పొలం కాడికి అయితే తీసుకురావడం జరిగింది. ఇది మా పొలము. ఇక్కడ పొలం సో అట్లనే కొంచెం ముందుకు వస్తే మా బాపమ్మ 2017లో చనిపోయింది. మా బాపమ్మ గారి సమాధి ఇక్కడ. సో అక్కడ వైట్ కలర్ కనిపిస్తుందా? మా ఊరికి వచ్చినాం. ఓ ప్రస్తుతానికి అయితే మా ఊరికి వచ్చేసినాం. ఏంటి కాడ లొల్లి కొంత సందర్భం ఉందని చెప్పేసి ఆడ ఇద్దాం అనుకున్నాం, కానీ జనాలు ఎక్కున్నారు ఎలక్షన్స్ కాబట్టి. సో చెప్పడం మర్చిపోయినా, ఎలక్షన్స్ కోసమే నేను ఊరికి రావడం జరిగింది. సో అట్లనే ఊరికి వచ్చేసినాం కదా అని చెప్పేసి మన పొలంని అయితే చూసుకొని, అంటే ఇక్కడ ఎట్లా ఉందని చెప్పేసి ఒక సూప్ వేసి వెళ్ళిపోదామని చెప్పేసి నేను అనుకొని ఇటు వచ్చిన. అందుకని నేనైతే ఊరికైతే వచ్చిన. సో ప్రస్తుతానికైతే మా విలేజ్లో, మా సొంత ఊర్లో, ఓటింగ్ అంటే సొంత ఊర్లోనే కానీ మా పొలం కాడికైతే వచ్చిన. వీడు మా తమ్ముడు వెనకాల వస్తుండు, ఎందుకంటే మనకు కెమెరామ్యాన్ ఎవ్వరు లేరు. సో మన సిటీలో అయితే మాత్రం కెమెరామ్యాన్ లేకుండా స్టాండ్తో కవర్ చేసేసిన. ఇక్కడ నాకు స్టాండ్ తెచ్చుకోలేను, హ్యాండ్ తోటి ఇట్లా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి, అంటే వీని అవసరం కోసం అని తీసుకురా జస్ట్ నా తమ్ముడు హెల్ప్ చేసేవారని అడిగి మరి నేను ఇక్కడికి పొలం కాడికి అయితే తీసుకురావడం జరిగింది. సో ఎలక్షన్స్ అయిపోయినాయి, విజయవంతంగా అయిపోయింది. రిజల్ట్స్ కోసం వెయిటింగ్ ఉంది. సో అట్లనే ఇక్కడ ఒక లుక్ వేసేస్తే ఇది మా పొలం. ఇక్కడ పొలం సో అట్లనే కొంచెం ముందుకు వస్తే మా బాపమ్మ 2017లో చనిపోయింది. మా బాపమ్మ గారి సమాధి ఇక్కడ. సో అక్కడ వైట్ కలర్ కనిపిస్తుందా? అట్లా అన్నమాట. ఎన్ని రోజులని సిటీలో ఉంటాం భయ్యా, ఇక్కడికి వచ్చి ఊర్లోకి వచ్చి కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళాలి. అండ్ ఆల్సో అట్లనే ఊర్లో ఉన్న ఫీలింగే వేరు. అసలు సిటీలో ఉండే పొల్యూషన్, అది పొగ అంతా దమా ఖరాబు, తలకాయ ఖరాబు. సో అట్లా దమా ఖరాబ్ చేసుకున్న బదులు ఇక్కడికి వచ్చి కొంచెం అప్పుడప్పుడు ఊర్లోకి వచ్చి కొంచెం ఇట్లా ప్రశాంతమైన వాతావరణానికి వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన నేచర్ని మనము ఎంజాయ్ చేసుకొని వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ మీకు తాటికాలు అంటే తెలుసుగా, తాటికాళ్ళు, ఈతకాళ్ళు, ఇంకా 2 కళ్ళు ఉన్నాయి. కానీ ఆ కళ్ళు మాత్రం ఉంటుంది నా సాయంత్రం మంచిగా తాగేసి వెళ్ళిపోను. అదే చేస్తా ఈరోజు, తాగేసి వెళ్ళిపోతాం అట్లన్నమాట. అట్లా అమ్మా వెనకాల మేకలను చూసి మేకలు మేపటం అయితే అస్సలు కూర్జరా. నేను ఏదో టైంపాస్కి మంచిగా టైంపాస్ చేద్దామని చెప్పేసి నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి అయితే వచ్చినాము ఒక బ్లాగ్ తీద్దామని చెప్పేసి. కానీ మేకలు మేపటం అయితే అస్సలు అనుకోకూర్జరా. సో ప్రస్తుతానికి అయితే మా తమ్మునికి అయితే కెమెరా ఇచ్చి నేను మీకు ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి వింతలు విశేషాల గురించి మాట్లాడడానికైతే నేను మీతో మాట్లాడుకుని డిస్కస్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఎన్ని తీట పనులు చేసినా నాకు తెలుసు, మీకు తెలియదు కదా, మీకు తెలియదని చెప్పేసి నేను చెప్తా. సో ఇక్కడ కొంచెం అనేది మొత్తం చేంజ్ ఉంటుండే. ఒకప్పుడు అంటే జంగలు ఘోరంగా, అంటే చూస్తేనే పోసుకోవాలి అంటే ఇక దమా ఖరాబ్ అవుతుంది అట్లుంటుండే. జంగల్ అయితే ఇక గుట్టలు అయితే అబ్బా మొత్తం గుట్టలు అమ్ముకున్నానికి తప్ప ఇవ్వడానికి మనకి రాకుండేది జాగా. మళ్ళా అటుపక్క చూపిరా, అటుపక్క చూపి, అటుపక్క మాత్రం ఇటు పక్క మాత్రం మొత్తం ఏంటి అంటే షుగర్ క్యాన్స్ ఐడియా ఉందా? అంటే ఏంటి చెరుకు రసాలు అమ్ముతారు కదా, బెల్లం అలాంటివి
అటు అమ్ముతుండే చిన్నప్పుడు. అక్కడికి వెళ్ళి మేము దొంగతనం అయితే అంటే చెప్పరాదు కానీ లేదు కాబట్టి చెప్పుకోవచ్చు. దొంగతనం చేస్తుండే చిన్నప్పుడు. అట్లాగా గుట్ట చూపిరా, ఆ గుట్ట మీద అంటే ముస్లిం ముస్లిం దేవుడు అంటే కందురికి చేసుకుంటారు కదా, కందురు దేవునికి మేము చిన్నగా ఉన్నప్పుడు మా తమ్మునికి ఆన పుట్టింటికి వెళ్ళి తీసినాం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్ళట్లేము. ఇప్పుడు బహుశా ఫ్యూచర్లో వెళ్ళబోతాం అనుకుంటా, చెప్పలేము. స్వామి దయ వల్ల మంచి సబ్స్క్రిప్షన్, మినిమం ఒక 1K 10K, అవసరం వస్తే 1 మిలియన్ అనుకో భయ్యా, 1 మిలియన్ వరకు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టు నాకు కొంచెం అంటే సపోర్ట్ ఇస్తే మంచి సక్సెస్తో మీ ముందుకు వచ్చి మళ్ళీ దేవుని దర్శనం చేసుకుంటాను. ఇక్కడే మీ ముంగట్నే ఈ కెమెరా ముంగట్నే మా తమ్ముడు సాక్షి ఆ దేవుడికి ప్రమాణం చేస్తున్నా. సో 1 మిలియన్ సబ్స్క్రిప్షన్తో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ముక్క అప్పేపుతాని కెమెరా సాక్షిగా దేవుని సాక్షిగా చెప్తున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ గాయ్. సో అదనంటే ముచ్చట. సో ఊరికైతే మేము విత్ ఫ్యామిలీతో, అంటే ఓటింగ్స్ కాబట్టి విత్ ఫ్యామిలీతోటే రావాలి కాబట్టి విత్ ఫ్యామిలీతోటే వచ్చేసిన. ఇప్పుడు పొలంకాడికి పోతున్నామని చెప్పేసి వాళ్ళతో అంటే వాళ్ళు కూడా ఒక మందలు ఉరికోసం ఉంటారు. మా మంద చిన్న మంద కాదు నాయన, గొర్రెల మందలకు పెద్ద పెద్ద మంద ఉంటుంది అయ్యా. వాళ్ళైతే పెద్ద ఆగమాగం ఉంటుంది. అందుకని వాళ్ళు దొరకరాలి. ఇట్లా కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ అనేది మొత్తం ఎగిరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు దొరకరాలి. మినీ బ్లాగ్ మీకు అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ గైస్.